ఒక్కసారి ఊహించండి, మీ కడుపు నిండా భోజనం అయింది. అన్నం, కూర, పెరుగు అన్నీ తిన్నారు. కానీ టేబుల్ మీద ఒక చాక్లెట్ కనిపించింది, లేదా ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది, లేదా స్విగ్గీ ఓపెన్ చేయగానే ఒక బర్గర్ ఫోటో కనిపించింది. అప్పుడు మన మెదడు మనతో ఏం చెప్తుంది? ఈ ఒక్కసారికి తింటే ఏం కాదులే, అదేగా చెప్తుంది. ఇది నిజంగా ఆకలేనా లేదా ఇంకేదైనా? మనుషులు వేల సంవత్సరాలుగా ఆకలితో జీవిస్తున్నారు. కానీ గత 50 సంవత్సరాల్లో ఒక కొత్త సమస్య వచ్చి పడింది. కడుపు నిండిపోయినా తినాలనిపించడం. దీనినే క్రేవింగ్ అంటున్నారు. ఈ రోజు మనం తెలుసుకోబోయేది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మన మెదడుని ఎలా హ్యాక్ చేస్తున్నాయి. ఎందుకు ఒక యాపిల్ తిన్న తర్వాత ఇంకొక యాపిల్ తినాలనిపించడం లేదు, కానీ ఒక లేస్ ప్యాకెట్ మొదలెడితే చివరి చిప్పు వరకు తినేస్తాం. ఎందుకు కోక్, పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్ లాంటి ఆహార పదార్థాలు మనపై అంత ప్రభావం చూపిస్తున్నాయి? ముందుగా హంగర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన శరీరం ఒక కార్ లాంటిది. పెట్రోల్ అయిపోతే కార్ ఆగిపోతుంది. అలాగే ఎనర్జీ తగ్గితే మన శరీరం ఆకలి సిగ్నల్ పంపిస్తుంది. దీనినే హంగర్ అంటారు. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేశారు, మధ్యాహ్నం 1 గంట అయింది, కడుపు ఖాళీ అయిపోతుంది, రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోతుంది. అప్పుడు గ్రిలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మెదడుకు చెప్తుంది, బాస్ పెట్రోల్ అయిపోయింది అని. ఇదే నిజమైన ఆకలి, ఇది శరీర అవసరం. ఇప్పుడు మనం క్రేవింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకో సీన్ చెప్తాను. రాత్రి 10 గంటలకు భోజనం అయిపోయింది, అయినా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే పిజ్జా యాడ్ కనిపించింది. అప్పుడే మనకి పిజ్జా తినాలనిపిస్తుంది. ఇది హంగర్ కాదు, ఇది క్రేవింగ్. అంటే శరీరానికి అవసరం లేదు, కానీ మెదడు కోరుకుంటుంది. ఇక్కడే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆట మొదలవుతుంది. అసలు ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటి చూద్దాం. మన ఇంట్లో అమ్మ చేసే ఉప్మా, పప్పు, అన్నం, చపాతి ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ కావు. కానీ చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, కుకీస్, చాక్లెట్స్, ఇన్స్టెంట్ నూడిల్స్, ఫ్రోజన్ పిజ్జా, ప్యాకేజ్డ్ స్నాక్స్ ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. వీటిని తయారు చేసే కంపెనీల లక్ష్యం ఏంటి? ఒక్కటే, మీరు ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ కొనుక్కొని తినాలి. అందుకే వీటిని శాస్త్రీయంగా డిజైన్ చేస్తారు. అలా శాస్త్రీయంగా ఎలా డిజైన్ చేస్తారు, మన బ్రెయిన్ ని ఎలా హ్యాక్ చేస్తారు అనేది తెలుసుకుందాం. ఒక లేస్ ప్యాకెట్ గురించి ఆలోచించండి. ఎందుకు అది అంత టేస్టీగా ఉంటుంది? ఎందుకంటే అందులో సాల్ట్, షుగర్, ఫ్యాట్ ఈ 3 పర్ఫెక్ట్ రేషియోలో ఉంటాయి. దీనిని ఫుడ్ సైంటిస్ట్స్ బ్లిస్ పాయింట్ అంటారు. అంటే మన మెదడుకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే పాయింట్ అన్నమాట. ఉదాహరణకి ఒక బంగాళాదుంప ఉడికించి తింటే 2 లేదా 3 ముక్కల తర్వాత చాలు అనిపిస్తుంది. కానీ అదే పొటాటో చిప్స్ అయితే పూర్తి ప్యాకెట్ తినేస్తాం. ఎందుకంటే నేచర్ లో ఇంత కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ ప్లస్ ఫ్యాట్ కాంబినేషన్స్ ఉండవు. ఇప్పుడు డోపమైన్ ట్రాప్ అంటే ఏంటో చూద్దాం. మన మెదడులో డోపమైన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది ఆనందం, రివార్డ్, మోటివేషన్ కి సంబంధించింది. ఒకప్పుడు మన పూర్వీకులు పండ్లు కనుగొన్నప్పుడు, తేనె దొరికినప్పుడు, వేటలో విజయం సాధించినప్పుడు డోపమైన్ వచ్చేది. అది సర్వైవల్ కోసం. కానీ నేడు ఓరియో బిస్కెట్ తిన్నప్పుడు, కోక్ తాగినప్పుడు, బర్గర్ తిన్నప్పుడు మన మెదడులో అదే రివార్డ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తున్నాయి. అంటే వేల సంవత్సరాల క్రితం సర్వైవల్ కోసం తయారైన ఈ సిస్టమ్ ని ఫుడ్ కంపెనీస్ బిజినెస్ కోసం ఉపయోగిస్తున్నాయి. సిగరెట్ లాగా ఫుడ్ కూడా ఒక ఎడిక్షనా? అంటే చాలా మంది అనుకుంటారు ఆహారానికి ఎడిక్షన్ ఉండదు అని. కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఒక వ్యక్తికి రోజు కోక్ ఇస్తే కొన్ని వారాల తర్వాత అది అలవాటు అవుతుంది. ఒక రోజు ఆపేస్తే అసహనం, చిరాకు, రెస్ట్లెస్నెస్ వస్తాయి. ఇది ఎడిక్షన్ లక్షణమే. అందుకే చాలా మంది చెబుతారు, నేను షుగర్ మానలేకపోతున్నాను, నేను చిప్స్ తినడం ఆపలేకపోతున్నాను. సమస్య విల్ పవర్ కాదు, ఇక్కడ సమస్య ప్రొడక్ట్ డిజైన్. ఇప్పుడు సూపర్ మార్కెట్ సైకాలజీ అని ఒకటి ఉంది, దాని గురించి చూద్దాం. ఎందుకు ఫ్రూట్స్ సెక్షన్ లో లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, కానీ స్నాక్స్ సెక్షన్ లో చాలా అట్రాక్టివ్ గా మ్యూజిక్ ఉంటుంది? ఎందుకు చాక్లెట్స్ కౌంటర్ బిల్లింగ్ దగ్గరే పెడతారు? ఎందుకు ఫుడ్ డెలివరీ యాప్స్ లో బర్గర్స్ పెద్ద ఫోటోలుగా కనిపిస్తాయి? ఇదంతా సైకాలజీ. మన ఆకలిని టార్గెట్ చేయడం లేదు, మన వీక్ మూమెంట్స్ ని టార్గెట్ చేస్తున్నారు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఫామ్ నుంచి ఒక మామిడి పండు తెచ్చాం, అలాగే సూపర్ మార్కెట్ నుంచి ఒక ప్యాకేజ్డ్ మ్యాంగో డ్రింక్ కూడా తీసుకొచ్చాం. ఈ రెండిట్లో మ్యాంగోయే ఉంటుంది అనిపిస్తుంది, కానీ నిజానికి చాలా తేడా ఉంది. మామిడి పండులో ఫైబర్, విటమిన్స్, వాటర్ ఉంటాయి, కానీ ప్యాకేజ్డ్ డ్రింక్ లో షుగర్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో మామిడి పండు మన ఆకలిని అంటే హంగర్ ని తగ్గిస్తుంది, కానీ ఈ ప్రిజర్వేటివ్స్ ఉన్న డ్రింక్ మనలో క్రేవింగ్స్ ని పెంచుతుంది. వై వీఆర్ గెటింగ్ ఫ్యాట్? మనం ఎందుకు లావ్ అయిపోతున్నాం? 1970లో మనుషులు బలహీనంగా ఉండేవారు, నేడు ఒబేసిటీతో ఉంటున్నారు. ఇక్కడ మనుషులు మారలేదు, మన బయాలజీ మారలేదు, కానీ ఫుడ్ ఎన్విరాన్మెంట్ మారిపోయింది. మన చుట్టూ ఇప్పుడు అన్లిమిటెడ్ స్నాక్స్, అన్లిమిటెడ్ షుగర్ డ్రింక్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ 24/7 అవైలబిలిటీ ఉంటున్నాయి. అంటే స్టోనేజ్ బ్రెయిన్, అంటే మన రాతియుగం నాటి బ్రెయిన్ ఇప్పటి మోడర్న్ ఫుడ్ వరల్డ్ లో జీవిస్తుంది. ఇక్కడే సమస్య. హౌ టు ఎస్కేప్ ద ట్రాప్? అసలు ఈ క్రేవింగ్ ట్రాప్ నుంచి మనం ఎలా ఎస్కేప్ అవుదాం చూద్దాం. హంగర్ అండ్ క్రేవింగ్ మధ్య తేడాను గుర్తించండి. ఫస్ట్, మీకు బ్రోకలీ లేదా యాపిల్ తినాలనిపిస్తే అది హంగర్, పిజ్జా మాత్రమే కావాలనిపిస్తే అది క్రేవింగ్. ఇంట్లో జంక్ ఫుడ్ స్టాక్ పెట్టుకోవద్దు. ఇప్పుడే మీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మీ ఫ్రిడ్జ్ లో ఉన్న జంక్ ఫుడ్ తీసుకు
తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసేయండి. ఎక్కువగా ప్రోటీన్ తినండి. ఎగ్స్, చికెన్, పన్నీరు, దాలు ఇవి ఎక్కువసేపు ఆకలి రానివ్వు. అప్పుడు మనకి క్రేవింగ్ తక్కువగా ఉంటుంది. ఫుడ్ యాడ్స్ ని చూసే సమయం తగ్గించండి. అంటే మనం రీల్స్ ఓపెన్ చేయగానే మనకి ఏంటి, ఈ వంట బాగుంది, ఆ వంట బాగుంది, అక్కడ ఆ రెస్టారెంట్ లో అది బాగుంది, ఈ రెస్టారెంట్ లో ఇది బాగుందని రకరకాల రీల్స్ వస్తుంటాయి. వాటిని ఫస్ట్ తగ్గించండి. ఒక రూల్ పెట్టుకోండి, 80% న్యాచురల్ ఫుడ్డే తినాలి, 20% ఏదైనా మన క్రేవింగ్స్ కి తగ్గట్టు ఫుడ్ తినండి. ఇట్లా 80-20 రేషియోలో ఒక రూల్ ఫాలో అయినా కూడా మీరు ఈ క్రేవింగ్ నుండి తప్పించుకోగలరు. మనం అనుకుంటాం మనమే ఫుడ్ ని ఎంచుకుంటున్నామని, కానీ చాలా సందర్భాల్లో ఫుడ్ ఇండస్ట్రీ మన మెదడుని ఎంచుకుంటుంది. మన శరీరం హంగర్ కోసం తయారైంది, కానీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మన క్రేవింగ్ కోసం తయారయ్యాయి. అందుకే మీకు ఆకలిగా ఉందా లేక మీ మెదడు మోసపోతుందా అనే ప్రశ్నను ప్రతిసారి స్నాక్ ప్యాకెట్ తెరవడానికి ముందు ఒకసారి ఆలోచించండి. ఇది కేవలం ఆహార కథ కాదు, ఇది మన మెదడుపై జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.